20/4/2025 రోజున అర్ధరాత్రి సమయంలో కేసముద్రం మెయిన్ రోడ్లోని ఏ మార్ట్ పక్కన గల మహాలక్ష్మి ట్రేడర్స్ కంపెనీలో దొంగతనం జరగగా, అట్టి విషయంలో బుధవారం ఉదయం బోడం మంచియ తండ సమీపంలో వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకొని వ్యక్తి నుండి సొత్తుని స్వాధీనం చేసుకుని బుధవారం రిమాండ్కు తరలించిన పోలీసులు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ ఈ తిరుపతిరావు. నెల 8వ తారీఖు నాడు కేసముద్రం మండలంలోని కేంద్రంలోని మహాలక్ష్మి ట్రేడర్స్ నందు దొంగతనం జరిగిందని సమాచారం రాగా అక్కడికి టోల్ సి సర్వే గారు వారి సిబ్బంది వెళ్ళి పరిశీలించారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాదాపు 9 లక్షల రూపాయలు నగదు దొంగతనమైనట్టుగా మాకు ఫిర్యాదు ఇచ్చారు. ఆ ప్రకారం కేసు నమోదు చేసి వారి పరిధిలో ఉన్నటువంటి పాత దొంగలు మొత్తం వెరిఫై చేయగా ఉగులోత్ నవీన్ అనే వ్యక్తి దొంగతనం చేసినట్టుగా మాకు సమాచారం వచ్చింది. ఆ నవీన్ కోసం తిరుగుతున్న భాగంలో ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం సమయంలో ఈ యొక్క పెనుగొండ విలేజ్ దగ్గర అతను ఉన్నట్టు తెలిసింది. ఈరోజు ఎస్ఐ గారు, ఇన్స్పెక్టర్ గారు, వారి సిబ్బంది ప్లస్ అతిరామ్, సిసిఐ గారు, రామచందర్ అందరూ కలిసి చాకచక్యంగా అతని సమాచారం సేకరించి పట్టుకోవడం జరిగింది. పట్టుకుని విచారించగా అతను దొంగిలించినటువంటి 9 లక్షల చిల్లర నగదులో 5 లక్షల రూపాయలు, 5,000 రూపాయలు రికవరీ జరిగింది. 2 ఉంగరాలు, బ్రాస్లెట్. అతను కొత్త బండి కొనుక్కున్నాడు, మిగతా ఒక ఫోన్ కొనుక్కున్నాడు. మిగతా సొమ్ముతోని అతను మొత్తం అంతా జల్సాది జరిగింది. అతను గతంలో కూడా దొంగత చరిత్ర ఉన్నది. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే పెద్ద మొత్తం నగదు ఇల్లు పెట్టరాదు, ఇప్పటికప్పుడు కూడా బ్యాంకులు జమ చేసుకోవాలి. ఇంకా దొంగతనం జరిగిన తర్వాత అదృష్టం కొద్ది ఈరోజు రికవర్ చేయడం జరిగింది. క్యాష్ దొంగతనం రికవర్ అనేది చాలా తక్కువ అవకాశం ఉంటుంది అని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్టి దొంగతనం విషయంలో ప్రతిభ కనబర్చినటువంటి మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు, రూరల్ సిఐ సర్వయ్య, సిసిఎస్ సిఐ హతిరామ్, సిసిఎస్ ఎస్ఐ తాహిర్ బాబా, కేసముద్రం ఎస్ఐ మురళీధర్, కరుణాకర్ ఎస్ఐలను, రామచందర్ మరియు కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకర్ ఐపీఎస్ అభినందించారు.